ప్రభునందు ప్రియమైన సోదరులరా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ చివరి లైన్ లో ఉన్నటువంటి మాటలని నేను ఒక చిన్న టైటిల్ దానికి పెట్టుకొని వ్యక్తిగతంగా నేను ధ్యానం చేసి ఆ ధ్యానమే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అవి సులభంగా మన మనసులో ఉండడానికి అనుకూలంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపుల్ని బట్టి నేను ఒక చిన్న టైటిల్ని ఏర్పాటు చేసుకున్నా. అదే మీ మధ్యలో నేను పంచుకుంటున్నాను. అదేంటి అంటే, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రెండు పదాలు మనసులో ఉంచుకుంటే చాలు. ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఉంటానని ఉందా? ఉన్నానని ఉందా? ఉన్నాను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అది దేవుని యొక్క వాగ్దానం. ఈ మాట చదువుతూ ఉంటే చాలాసార్లు చదివి ధ్యానం చేసిన మాటే, కానీ నాకు కొన్ని పరిస్థితులు అనుకోని రీతిగా ఏర్పడినప్పుడు ఆ పరిస్థితులలో నేను కొంచెం మానసికమైనటువంటి బాధకు గురేది వాస్తవమే. కానీ దేవుని సేవలో నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం చెప్పాలంటే, మనసును బాధ పెట్టినటువంటి పరిస్థితులనే ఆయుధంగా తీసుకొని దేవుని వాక్యాన్ని సిద్ధపడడం జరుగుతుంది. టోటల్ సర్వీస్ లో నేను ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. అలాగుననే నేను రచయితని అస్సలే కాదు, చాలా మొద్దుని విద్యరీతిగా. కానీ నాకు ఏర్పడేటువంటి మానసికమైనటువంటి ఆ బాధలో నుంచి దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు రాకపోయినా ఆ బాధలో చెప్పుకోవడానికి అంటూ ఒక సమీప బంధువుగా, ఒక ప్రాణ స్నేహితుడిగా ఉన్నటువంటి ప్రభు దగ్గర ఇతరుల మీద సాడీలు చెప్పను, కానీ ఇవన్నీ నా మంచి కోసమే. ఇందులో నుంచి నాకేమైనా నీవు ఆదరించే మాటలు ఇస్తావని అడిగినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి తలంపులను పాటల రూపంలో కూడా రాయడానికి ఈ నేటి దినాల్లో దేవుడు కృపని అనుగ్రహిస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం ఏం చూస్తున్నామనంటే, ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు అనంటే, దేవుని యొక్క ఆజ్ఞలలో ప్రథమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, నేను ప్రతిరోజు మీ దగ్గరికి వస్తాను, మీతో సహవాసం చేస్తాను, నేను చెప్పిన మాట వినండి అని చెప్పాడు. కానీ ఆ మాటనే వినకుండా ఆదాము హవ్వలు అతిక్రమించినందువల్ల పాపము లోకంలోకి వచ్చింది. ఈ పాపము ద్వారా శిక్ష వచ్చింది. ఈ శిక్షలో నుంచి మనల్ని తప్పించడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన పాప శిక్ష, పాపం లేని ఆయన ఆకారంలో, శరీరంలో మన వంటి వాడుగా వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకొని శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నందువల్ల పరిశుద్ధుడైనటువంటి ఆయన మన కొరకు శిలువలో మరణించాడు. ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము క్రొత్త నిబంధనగా ఈ రోజున మనకు దొరికింది. ఆ రక్తాన్ని ఆశ్రయించి విశ్వాసం ద్వారా కృప చేత మనము దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం, రక్షించబడ్డాం. ఈ సంగతులని అందరికీ చెప్పాలి. అదే నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు. అంటే ఇలాంటి దేవుని యొక్క సువార్తను మీరు ప్రకటించాలి. పైభాగంలో మనం చూస్తాం, సర్వ సృష్టికి మీరు చెప్పండి, నమ్మి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు రక్షించబడతారు,
అందరినీ నాకు శిష్యుడిగా చేయండి అని ప్రభు చెప్పిన మాటలు. ఇలాగ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి టైటిల్ ఏంటంటే, ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఉన్నాను, సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను అనంటే, ఎప్పుడైనా ఎక్కడైనా నేను మీతో సదాకాలము ఉన్నాను, తోడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఒక్కొక్కసారి అందరిలో మనం ఉన్నట్టుగా ఉంటాం, కానీ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నామేమో అనిపిస్తుంది కదా. ఒకసారి అయిన వాళ్ళే, కానీ మనము అనుకున్నటువంటి ఆశించినటువంటి రీతిలో మనం వారితో గడపలేకపోవచ్చు. కానీ యేసు ప్రభు మనతో ఉన్నటువంటి అనుభవాన్ని మనం కలిగి నిజంగా ఆ రుచిని ఎరిగి ఉంటే మనము ఎంతో ఆనందించేటువంటి వాళ్ళంగా మనం ఉంటాం. ఎప్పుడైనా ఎక్కడైనా మనకు దేవుని యొక్క తోడ్పాటు ఎలాగ ఉంటుందో దేవుని వాక్యపు వెలుగులో మనము కొద్ది నిమిషాలు మనం చూద్దాం. 23వ కీర్తన 4వ వచనంలో ఈ రీతిగా మనము చదువుకుంటాం. 23వ కీర్తన 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా అంటే ఈ భాగంలో మనం చూస్తే ఎక్కడైనా ఆయన తోడు ఉంటుందంటే ఇంతకంటే మించినటువంటిది నాకు అనిపించలేదు. ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు ఆయన? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఏది గాఢాంధకారపు లోయ? మన యొక్క హృదయంలో ఉన్నటువంటి లోతుని తెలుసుకోవడము అతి కష్టము అని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు. సముద్రం లోతునైనా, పసిఫిక్ మహాసముద్రం లోతునైనా కనుక్కోగలుగుతున్నారు. మనకు కనబడేటువంటి ఆకాశంలో సూర్యుని వెలుగు ఎంత స్పీడ్లో మన దగ్గరికి వస్తుంది అనేది కూడా చెప్పేస్తున్నారు. కానీ మనుషుల యొక్క హృదయంలో ఉన్న లోతు ఎంతో ఎవరికి తెలియదు. ఎక్స్రేలు, స్కానింగ్లు ఎన్నో ఉన్నాయి. దొంగతనం చేసిన వెంటనే కనుక కొన్ని యంత్రాల్ని ఆ వ్యక్తి తల మీద పెడితే కొన్ని సంగతులు తెలుసుకునే అవకాశం ఉంది. కానీ ఆ సమయం దాటిపోయిన తర్వాత అది కూడా తెలుసుకోవడానికి కష్టమే. హృదయం లోతులను గురించి ఎవరు తెలుసుకుంటారు? దేవుని గురించి ఒక మాట మనం చూస్తాం, ఆయన హృదయ పరిశోధకుడు అని వ్రాయబడి. సమస్తాన్ని సృష్టించినటువంటి దేవునికి మనుషుని యొక్క హృదయంలో ఉన్న లోతు ఎంతో ఆయనకి బాగా తెలుసు. మానవుని యొక్క జీవితంలో ఒక వేదనలో, ఒక బాధలో ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితి లోపలికి వెళ్ళి అందులో ఉన్న బాధను నివృత్తి చేయడానికి లోకంలో ఏ వైద్య శాస్త్రము, ఏ మానసిక శాస్త్రము పనికిరాదు. కానీ గాఢాంధకార లోయలో నేను సంచారం చేస్తున్నటువంటి అనుభవంలో ఉన్నా, నేను దారి చూచి బయటపడదామనేటువంటి ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కావటం లేదు అనే స్థలంలో వెళ్ళి సంచారం చేస్తున్నా కూడా అక్కడ కూడా నీవు నాకు తోడుగా ఉన్నావు అన్నట్టు. గాఢాంధకారంలో ఏం చేస్తున్నాడు? నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇక్కడ నా ధ్యానం ఏంటంటే, లిమిటెడ్ టైంలో గాఢాంధకారంలో ఉన్నాడు, లోయలో ఉన్నాడు, బట్ హీఈస్ వాండరింగ్. అది మనం పట్టుకోవాల్సింది. అక్కడ భక్తుడు గాఢాంధకార లోయలు అలాగనే ఉండిపోలేదు. ఆయన ప్రాణంతో ఉన్నాడు, సంచారం చేస్తూ ఉన్నాడు. సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆయనకి కనబడుతూ ఉన్నట్టేగా. అది అంధకారమైనటువంటి సిచ్యువేషన్, బట్ దేర్ ఈజ్ లైట్ టు వాక్. ఒకటి మీకు జ్ఞాపకానికి తెస్తాను. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎక్కడున్నారు సంచారం చేస్తూ? అగ్ని కందకాలతో మండే గుండంలో సంచారం చేస్తున్నారు కదా.
వాళ్ళకి కనబడలేదు. నాలుగవ వ్యక్తి, వాళ్ళు భక్తులు, సంచారం చేస్తుంది అగ్ని గంధకాలు కలిగిన గుండంలో. బట్ కింగ్ ఈజ్ ఏబుల్ టు లుక్ హూ ఈజ్ వాకింగ్ విత్ దెమ్. కళ్ళని నలుపుకుంటున్నాడు. వేసిన వాడిని పిలుస్తూ, వేసిన వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు. ఇంకెవరైనా చూసినారో చెప్పండి, వేసింది ఎంతమందిని? అసలు ఉండేదే మన టార్గెట్ ముగ్గురు కదా. ముగ్గురితో పాటు మరొక వ్యక్తి తిరుగుతున్నాడేంటి? పిలవండి పిలవండి, బయటికి పిలవండి. చక్కగా చల్లటి వాతావరణం నుంచి వచ్చినట్టుగా అగ్ని గంధకాలతో పండే గుండెలు ఏం చెప్తారా యేసు ప్రభువు గురించి? మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు చూడండి. ఇక్కడ అక్కడ కూడా ఆయన సన్నిధి ఉంది. ఎక్కడైనా ఎప్పుడైనా దేవుడు మనము గనక ఆయనకి అప్పగించుకుంటే, ఆయన్ని నమ్ముకుంటే, తల్లిదండ్రులు దూరంగా ఉండవచ్చు, భార్య పిల్లలు దూరంగా ఉండవచ్చు, సంఘము దూరంగా ఉండవచ్చు, స్నేహితులు దూరంగా ఉండవచ్చు, మన హృదయం కూడా గాఢాంధకార లోయలో సంచారం చేస్తున్న అనుభవం కలిగి ఉండవచ్చు. బట్ ఐ విల్ బి దేర్ అంటున్నాడు. మనం నమ్ముకున్నా ఆయనకి ఏదన్నా ఒక స్థలం ప్రత్యేకంగా ఉందా? ఇక్కడికే పరిమితం అని? ఓమ్ని ప్రెజెన్స్. మనం నమ్ముకున్న దేవుడు సర్వాంతర్యామి అయినటువంటి వాడు, ఓమ్ని పొటెంట్. మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగినటువంటి, నీవు అనుదినము సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. అసలు రాజులో ఉన్నటువంటి ఆ నిరీక్షణ నాకు అర్థం కాలేదు. అసలు ఎంత గొప్ప నిరీక్షణ రాజు. దానియేలుని అంతగా ప్రేమించాడు, బుద్ధిపూర్వకంగా వేయలేదు, కానీ అక్రమంగా కుట్ర చేసి తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళే రాజు ముద్రను ఉపయోగించి రాజు చేతనే సింహం బోర్లోకి వేయించినట్టుగా చేశారని రాజుకి తెలియనే. అలాంటి పరిస్థితులలో కూడా రాజుగారు అడుగుతున్నాడు, అనుదినము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింప. దానియేలు లోపల నుంచి మాట్లాడుతా ఉన్నాడు, ఎట్లా సాధ్యం ఇది? చిత్తము రాజా కదా. దేవుడు ఆ సింహపు బోనులో ఉన్నటువంటి దానియేలు దగ్గర, చాలా మంది అంటారు దేవదూతలు దానియేలు చుట్టూ ఉన్నారని. నాకు అట్లాంటి వ్యాఖ్యానాలు వాటికంటే కూడా మై ప్రెజెన్స్ ఈజ్ సఫిషియంట్. యేసు చాలు చాలు. ఏ సమయమైనా, ఏ స్థితికైనా యేసు. సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి పాట, సింహాల బోనులో కూడా నేను ఉన్నాను, నేను తోడుగా ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, గాఢాంధకార లోయలో సంచారం చేసి ఏ అపాయమునకు ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడండి, ఏ అపాయమునకు నేను భయపడను. నేను అసలు భయపడను. కారణం ఏంటంటే నేను గాఢాంధకార లోయలో సంచారం చేస్తున్నాను అంటే నాతో పాటు నీవు ఉన్నావు. దేవుని యొక్క సన్నిధి ఉంది. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఎవరు క్రమశిక్షణ చేసేది? తల్లిదండ్రులు కాదు, భార్య పిల్లలు కాదు, స్నేహితులు కాదు, ప్రభుత్వాలు కాదు. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను క్రమశిక్షణలో పెట్టి ప్రపంచానికి నీ వెలుగును ప్రకటించడానికి, నీ సన్నిధిని చూపించడానికి నీవే నా యొక్క యజమానుడుగా, నా టీచర్గా, నన్ను నడిపించేటువంటి గైడ్గా ఉన్నావు అని అన్ని రకాలైనటువంటి అభయ హస్తాన్ని కలిగిన భక్తుడు దావీదు ఆయన తెలియజేసినటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం, 9-10 కలిసి ఉన్నాయి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడువనయు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను
ఆదుకొందును అంటున్నాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? భూదిగంతముల నుండి, నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా అంటున్నాడు. మనల్ని చేతితో పట్టుకొని పిలుచుకున్నటువంటి దేవుడు. పిలిస్తే వచ్చిన వాళ్ళం కాదు మనం. ఏది ఆ చెయ్యి? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెహోవా దక్షిణ హస్తంగా పిలువబడుతున్నటువంటి చెయ్యి. పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో చాపబడినటువంటి చెయ్యి. భూదిగంత కొనల నుంచి పిలువబడినటువంటి వారం మనం. అక్కడి నుంచి దేవుడు మనల్ని చేత్తో పట్టుకొని పిలిచి లాక్కొని తన బిడ్డలనుగా చేసి మనకు తోడుగా ఉన్నటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. కాబట్టి వీఆర్ నాట్ లిమిటెడ్ ఓన్లీ ఫర్ విజయవాడ. అఫ్ కోర్స్ ఫిజికలీ వీ మే నాట్ రౌండ్ అబౌట్ ఆల్ ది ఏరియాస్ ఆఫ్ ది వరల్డ్, బట్ అవర్ వాయిస్ విల్ గో ఫోర్త్. దేవుని యొక్క సువార్త వ్యాప్తిలో మన స్వరాన్ని మనము వినిపించడానికి అవకాశం ఉంది. అందుకనే నా ఆజ్ఞలను వారికి ఇలా ఉండాలని చెప్పిన వాళ్ళకి నేను సదాకాలము తోడుగా ఉన్నాను అని తెలియజేసినట్టుగా మనం చూస్తుంటాం. మానసికమైనటువంటి స్థైర్యాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచు మనకు ఇస్తూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. ఈ భాగంలో భూమి కొనల నుంచి మనం పట్టుకొని పిలిచినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం చూస్తుంటున్నాం. ఇక ప్రపంచ నలుమూలల్లో ఏ ప్రాంతంలో తన బిడ్డలున్నా వారికి తోడుగా ఉన్న దేవుడు. అంతటా దేవుడు ఉన్నాడు. కానీ నమ్మినటువంటి బిడ్డలకు తోడుగా ఉండడము అనంటే వారు ప్రమాదంలో ఉన్న తప్పించేదానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచెను. ఇక్కడ లాజరు చనిపోయినటువంటి సందర్భంలో సమాధి దగ్గర కన్నీళ్లు విడిచినటువంటి ప్రభువుని మనం చూస్తాం. మనము దుఃఖంతో ఉండి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను ఆదరించట్లేదు అని ఏడవకూడదు, దిగులు పడకూడదు, డిప్రెషన్లోనికి, నిరాశలోనికి, నిస్పృహలోనికి మనం వెళ్ళకూడదు. అలాంటి పరిస్థితులు కల్పించబడతాయి, కానీ మనం అందులోనికి మనం వెళ్ళకూడదు. ఎందుకు అనంటే మన కొరకు కన్నీరు కార్చేటువంటి ప్రభువు ఉన్నాడు. మన కన్నీటిని తన కవిళల్లో దాచేటువంటి ప్రభువుని మనం ఎరుగుదుము. యేసు ప్రభువు ఆ స్థలములో కన్నీరు కార్చి వారి యొక్క ఆ ఇబ్బందిని ఆయన తీర్చినటువంటి వాడిగా మనం చూస్తాం. చనిపోయిన లాజరు 4 రోజులుగా సమాధిలో ఉన్నా కానీ అంత వాసన లేకుండా లాజరు సమాధి నుంచి బయటికి వచ్చి బ్రతికి తిరిగి వాళ్ళ అక్క చెల్లెలతో ఆయన గడిపినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ అగ్ని గంధకాల్లో నుంచి బయటకు వచ్చిన షడ్రక్, మెషక్, అబేద్నెగోల వెంట్రుక వాసన, కాలిన వాసన కూడా రాలేదు. కిచెన్ లో ఏదైనా సోదరి వెంట్రుక ఎక్కడన్నా కాలినటువంటి వాసన వస్తే ఎక్కడో వెంట్రుక కాలుతున్నట్టుంది, గుడ్డు కాలిన వాసన ఉంది, త్వరగా చూడండి అని అంటాం. అలాంటి వాసన కూడా వాళ్ళకి 7 అంతలు రెట్టింపు చేసిన అగ్నిగుండంలో నుంచి బయటకు వస్తే కూడా వాళ్ళకి లేదు. కాబట్టి ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే దుఃఖంలో ఉన్నటువంటి ఒక కుటుంబం దగ్గర కూడా ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఎప్పుడైనా ఉంటాడు. మనము నమ్మడం మాత్రమే మన వంతు అనేది ఇందులో మనం చూస్తా ఉన్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం వరకు ఇక్కడ సముద్రములో ఆ పడవలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయన శిష్యులు ఉన్నారు. గాలి తుఫాను ప్రారంభించబడింది, శిష్యులు భయపడిపోతూ ఉన్నారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటూ ఉన్నారు. కానీ వీళ్ళు యేసు ప్రభు మనతో ఉన్నారు అనే సత్యాన్ని మర్చిపోయారు. వాళ్ళకి తెలుసు, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి, సామర్థ్యాలని తర్వాత అంటారు ఈయన ఎవరో అని అంటున్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు తన ఆత్మ ద్వారా మన హృదయాల్లో ఆయన నివాసం ఉన్నాడు.
ఆయన ఎవరో ఇంకా మనం అర్థం చేసుకోకపోతే ఈ గాలి తుఫాన్లు వస్తా ఉన్నాయి, ఆయనకి తెలియకుండా లేదులే, ఆయన ఉన్నాడులే, ఆయన చూసుకుంటాడులే అనే మనసు మనకు ఉన్నప్పుడు కదా నిబ్బరంగా ఉంటాం. కాబట్టి దుఃఖపరిచేటువంటి పరిస్థితులు ఎవరు కల్పించినా, ఏ పరిస్థితులు కల్పించినా మనము దుఃఖపడడం ద్వారా, నిరాశపడడం ద్వారా మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. దేవుని సువార్త వ్యాప్తిలో ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని మనమే పాడు చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము. నేను ప్రభువు కొరకు సంతోషంతో జీవించాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు ఆయన దుఃఖంలో ఉన్నా కూడా తోడుగా ఉన్నాడు. ఆ గాలి తుఫానులు లాంటి సమస్యలు, పరిస్థితులు మన ఇంటిని, మన ఒంటిని చుట్టుముట్టినప్పుడు సహా మన చుట్టూరా ఏ విధమైన దారి లేనటువంటి పరిస్థితులు అలుముకున్నటువంటివి మన ముందు, మన చుట్టూ ఉన్నా కానీ ఆ జీవన ప్రయాణం అనే నావలో ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనేటువంటి మనసు మనలో మనమే కల్పించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ధైర్యంగా జీవించగలం, సంతోషంతో మనము జీవించగలమని ఇందులో మనం చూస్తూ ఉంటున్నాం. చాలాసార్లు కొంతమందితో మనం మాట్లాడేటప్పుడు ఎట్లా ప్రజల పరిస్థితి అంటే ఆయన చూసుకుంటాడులేండి అని అనేస్తారు కదా కొంతమందిని బట్టి. అలాగే మన ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని ఎవరు చెప్పాలి ఆ సంగతి? మన మనసుతో మనమే చెప్పాలి. అప్పుడే మనం ధైర్యంగా ఉద్యోగమా, వివాహమా, ప్రయాణమా, పరిస్థితుల ఏదైనా సరే ఆయన చూసుకుంటాడులే, ఆయన చూసుకుంటాడు, పెద్ద ఆయన చెప్పేసాం ఆయన చూసుకుంటాడు. మా నాన్నగారిని నా గురించి ప్రార్థన చేయమని మా అమ్మగారు అడిగింది. నేను అప్పుడు చదువుకుంటున్నా, ఏదో ఆ రకమైన చదువు ఇప్పుడు అవసరం లేదు కానీ ఆయన ఆ పరీక్షల కొరకు ప్రార్థన చేయండి అని మా అమ్మగారు మా నాన్నగారికి చెప్తే అప్పటికే ఆయన పడకలో ఉన్నారు. ఆయన కళ్ళు మూసుకొని అలాగే జానులో ఉంటారు ఎప్పుడు కూడా. ఆయన ప్రార్థన చేశారు, అలాగనే మంచం మీద పడుకొని ప్రార్థన చేశారు. ఏమని? మోషే వివాహం కొరకు ప్రార్థిస్తున్నావు తండ్రి అని ఆమె చెప్పారు. అదే బాబు పెళ్లి గురించి ఇంతవరకు ఏమీ లేదు, పరీక్షలు రాస్తున్నాడు ప్రార్థన చేయమంటే నువ్వు అట్ట చేసేవేంది అని మా అమ్మ అడిగింది. వాళ్ళకి బాగా భర్తలు కదా, స్వతంత్రం, ఏదో ఒకటి చేసేలే మా ఆయన చూసుకుంటాడులే, ఇన్నిసార్లు చెప్పాలి ఏంటి ఆయనకి అన్నాడు ఆయన నాన్నగారు. వాళ్ళ అనుభవం. అప్పుడు నాకు అనిపించింది, సరే ప్రభువా అనుకొని వెళ్ళాం. ఎందుకని చెప్తున్నానంటే ఆయన చూసుకుంటాడులే అనే మాట చెప్పడానికి మీ ఎక్స్పీరియన్స్లో నుంచి. గాలి తుఫాన్ లాంటి పరిస్థితులు వచ్చాయి, భర్త కూడా సహకరించట్లే, భార్య కూడా సహకరించట్లే, పిల్లలు సహకరించట్లేదు, ఎవరూ సహాయం చేసేవాళ్ళు లేరు. ఆయన చూసుకుంటాండి అని చెప్పుకోండి మనసుతో ఒకసారి. ఖచ్చితంగా మీరు ఆ రుచి చూస్తారు. ఆయన బ్రతికున్న దేవుడు, మన హృదయాల్లో ఉన్న దేవుడు, ఎప్పుడైనా ఎక్కడైనా మనతో ఉండే దేవుడు. అది ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మనకు. అందులో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. తల వంచండి. మనసులో ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే, ఎప్పుడైనా ఎక్కడైనా నాకు తోడుగా ఉండేటువంటి దేవా, నీ మీద ఉన్న విశ్వాసం ద్వారా నేను బ్రతకడానికి సహాయం చేయండి. ఆవరిస్తున్నటువంటి ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి చాలినంత జ్ఞానాన్ని, నీ మీద ఆధారపడేది నాకు నేర్పించండి అని మనసులో ప్రార్థన చేసుకుందాం. అలాగున దేవుని తోడును కలిగి ఆయన కోసం ఈ లోకంలో సంతోషంతో జీవించడానికి ఈ చిన్న సందేశము మనకు దేవుడు ఆశీర్వదించారు. థ్యాంక్ యూ.